గండికోట యువతి మర్డర్ మిస్టరీకి సంబంధించి మరొక విషయం వెలుగులోకి వచ్చింది. ఒక సీసీటీవీ ఫోటేజ్కి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆ సీసీటీవీ ఫోటేజ్ను మనం గమనిస్తే ఉదయం 10:49 సమయంలో లోకేష్తోనే యువతి ఉంది అనేది మనకు కనిపిస్తోంది. గండికోట ఎంట్రన్స్కు 10:49 వెళ్ళారు ఇద్దరు. లోకేష్తో బైక్పై వెళ్ళినట్లుగా సీసీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయింది. మళ్ళీ తిరిగి 10:50 ఇంకా 10:50 కూడా కరెక్ట్గా కాలేదు, 10:49 టైంలో అటు వెళ్ళారు. తిరిగి 10:49 టైంలో తిరిగి వచ్చారు. అంటే పెద్ద డిఫరెన్స్ లేదు, 35 సెకండ్ల తేడాలోనే తిరిగి లోకేష్ వెళ్ళిపోవడాన్ని మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఎంట్రన్స్ వద్ద వారిద్దరి మధ్య కొంత గొడవ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. సహజంగా రోడ్డు పక్క నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న ప్రతి వాటిని అబ్జర్వ్ చేయరు. కానీ ఏదో ఒక అట్రాక్షన్ ఉంటేనే, అంటే అక్కడ ఏదైనా గొడవ జరుగుతుంటేనో ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటేనే సహజంగా ఆగి చూసి వెళ్తుంటారు. సో అలాంటి ఒక కండిషన్ని మనం చూడొచ్చు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏం డిస్కషన్ జరిగింది, ఒకవేళ నువ్వు వెళ్ళొద్దు ఉండు అనేమని అంటుందా, లేకపోతే ఇంకేమైనా ప్లాన్ వేసుకుంటున్నారా అనేది తెలీదు. కానీ అప్పటికే అన్న సురేంద్రకి విషయం తెలిసిపోయింది అనేది వీళ్ళకి అర్థమైనట్లుగా తెలుస్తోంది క్లియర్గా. ఈ నేపథ్యంలోనే కంగారుగా లోకేష్ వెళ్ళిపోవడాన్ని మనం గమనించవచ్చు. లోపలికి వెళ్ళడానికి, ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళడానికి రావడానికి తిరిగి 35 సెకండ్ల సమయం కూడా లేదు. మరొకటి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర సహజంగా కొంచెం నిదానంగా వెళ్తుంటాం. సరే, సింగిల్గా ఉన్నప్పుడు ఎలా వెళ్ళినా సరే వెనక ఎవరైనా కూర్చుంటే సహజంగా చాలా స్లోగా వెళ్తాం. కానీ వెనక యువతి ఉన్నప్పుడైనా సరే, రిటర్న్లో వెళ్ళేటప్పుడైనా సరే చాలా వేగంగా బైక్ డ్రైవ్ చేయడాన్ని మనం చూడవచ్చు. అంటే ఖచ్చితంగా వాళ్ళు కంగారులో, భయంలో ఉన్నారు అనేది అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా యువతిని వదిలిపెట్టిన తర్వాత, అక్కడ డ్రాప్ చేసిన తర్వాత చాలా స్పీడ్గా వెళ్ళిపోవడాన్ని మనం గమనించవచ్చు. చాలా వేగంగా, కనీసం స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం కూడా స్లో చేయకుండా వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఏదో కంగారులో ఉన్నాడు లోకేష్ అనేది అర్థమవుతుంది, ఏదో భయంలో ఉన్నాడు అనేది అతన్ని చూస్తే ఖచ్చితంగా మనకు తెలుస్తోంది. అంటే అప్పటికే సురేంద్రకు విషయం తెలిసిపోయింది, వాళ్ళు వస్తున్నారు అని వీళ్ళు గమనించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఫోటేజ్ కూడా చాలా కీలకంగా మారుతుంది. అంటే టైంకి, అంటే ఏ టైంకి వదిలిపెట్టాడు, ఏ టైంకి ఈ ఘటన జరిగింది, ఏ టైంకి మళ్ళీ తిరిగి వెళ్ళారు, ఇలా వీటిని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. కానీ సురేంద్రకు సంబంధించినటువంటి సీసీ ఫోటేజ్ బయటకు వస్తేనే అసలు విషయం ఇంకా క్లియర్గా బయటకు వస్తుంది.